ఈ సర్వైకల్ లీజన్స్ వీటి గురించి ఒకసారి నేను చెప్తాను. సర్వైకల్ లీజన్స్ అంటే ఏంటంటే, సర్విక్స్ అన్నది మనకు చాలా యాక్సెసబుల్ ఆర్గన్, అంటే మేము కంటితో చూడగలం. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి, సర్విక్స్లో వచ్చే క్యాన్సర్కు ఆ క్యాన్సర్ రాకముందే 10 సంవత్సరాల ముందే అక్కడ సెల్స్లో చేంజెస్ మొదలవుతాయి. ఆ సెల్స్ను మనము మైక్రోస్కోపిక్లో చూసినప్పుడు అక్కడ మనం ఇమ్మీడియట్గా గుర్తుపట్టచ్చు. అంటే క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 10 సంవత్సరాల ముందే మనము గుర్తుపట్టచ్చు. అటువంటి గుర్తుపట్టినప్పుడు మన క్యాన్సర్ అన్న దానికి యాక్చువల్గా ఆ స్టేజ్కి వెళ్లకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మెయిన్గా ప్యాప్స్మియర్స్ అందరికీ చాలా అపోహలు ఉంటాయి. మెయిన్గా ప్యాప్స్మియర్లో మనం ప్రీ క్యాన్సరస్ లీజన్స్ను డిటెక్ట్ చేయడము, వాటిని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ సర్విక్స్ అన్నది అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది. ఈ క్యాన్సర్ సర్విక్స్ గురించి ఒక విషయం ఏం చెప్పాలంటే, ఇంతకుముందు అంటే ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇంతకుముందు మన కంట్రీలో చూసుకుంటే క్యాన్సర్ సర్విక్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ఉమెన్, అంటే చాలా ప్రివలెంట్గా, అంటే చాలా ఎక్కువగా ఉండే క్యాన్సర్. వీటికి మనం ప్యాప్స్మియర్స్ చేయడం వల్ల ముందుగానే డిటెక్ట్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ స్టేజ్ కూడా రీచ్ కాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా సర్విక్స్ గురించి. ఒక్కొక్కసారి సర్విక్స్లో రెడిష్నెస్ కూడా ఉంటుంది. ఈ రెడిష్నెస్ ఉన్నదాన్ని ఎరోజన్ అంటాం. దీనివల్ల ఏమవుతుంటుంది అంటే, యూజువల్గా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒక్కొక్కసారి బ్లీడింగ్ లాగా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.